ఐటమ్ కాపు కాస్తానని కాటు వేశారు. దీనికి అర్థం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పాలి, మేం కాదు. కాపు కాస్తానని కాటు వేశారు. ఎవరిని వేశారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు కాపు కాశారా, పవన్ కళ్యాణ్ కాశాడా, చంద్రబాబు నాయుడు కాశాడా? చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర తీస్తే ఎప్పుడూ కాపుల్ని పాతాళ లోకానికి తొక్కటం, మర్డర్లు చేయించడం, లేకపోతే కేసులు పెట్టి లోపల వేయించడం, ఇది అతని రాజకీయ చరిత్ర. చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర కాపుల్ని రాజకీయంగా ఎదుగుదల ఉన్నటువంటి ప్రతి కాపు నాయకుడిని కేసులు పెట్టి లోపల వేయించడం, లేకపోతే మర్డర్ చేయించడం, నానా ఆగా చేయించడం, అది చంద్రబాబు నాయుడు చరిత్ర. మరి చంద్రబాబు నాయుడుతో జతకట్టిన పవన్ కళ్యాణ్ చరిత్ర ఆల్రెడీ మనం చూసాం. 11 సంవత్సరాల నుంచి కేవలం కాపుల పార్టీ, జనసేన పార్టీ అని చెప్పు తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ చరిత్ర ఈరోజు ఏమైపోయిందో చూసాం. కాపులను అమ్మేసే పరిస్థితి దిశగా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నాడు. తాకట్టు పెట్టేశాడు చంద్రబాబు నాయుడు దగ్గర. అటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని చరిత్రలు వదిలేసి వాళ్ళ దినపత్రికల్లో జగన్ గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద బుర్ర జల్లేటువంటి కార్యక్రమం చేయటం ఎంత దుర్మార్గం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే కాదు, నిన్న తుని సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడతా తుని సభ గురించి, తుని ఇన్సిడెంట్ గురించి పవన్ కళ్యాణ్ నోటితో మాట్లాడతాం. ఎంత సిగ్గుచేటిది. పవన్ కళ్యాణ్కి ఇవన్నీ కూడా చూసే టైం లేదు. అతనికి ఏమీ తెలియదు. అతను కేవలం రాజకీయం మొత్తం కూడా సినీ ఇండస్ట్రీ లాగా ఆయనకి ఏ స్క్రిప్ట్ ఇచ్చే ఆ స్క్రిప్ట్ చదువుతా ఉండే పరిస్థితికి ఆల్రెడీ ఈరోజు ప్రజలే ప్రూవ్ చేశారు. అతను పిచ్చాడు, ఏదో మాట్లాడుకుంటాడు, అరుస్తాడు, కేకలేస్తాడు, బొబ్బలేస్తాడు, పుస్తకాలు అంటాడు, రాజ్యాంగం అంటాడు, ఏమీ అతనికి తెలియదు అని చెప్పి ఈ రోజుకి పట్టా ఇచ్చేశారు ప్రజలు. పవన్ కళ్యాణ్కి మీ ద్వారా ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. మీ అన్నగారిని అడుగు, పవన్ కళ్యాణ్ తుని ఇన్సిడెంట్ దగ్గర ఘోరమైనటువంటి అవమానం చిరంజీవి గారికి, ఆ రోజు దాసనారాయణరావు గారికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో జరిగింది. అది చేసింది ఎవడో తెలుసా? చంద్రబాబు నాయుడు. కాపుల ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి వంగవీటి మోహన్ గారు హత్య చేయించింది చంద్రబాబు నాయుడు. కాపుల మీద కేసులు కట్టి A1 కాడి నుంచి అందరూ కూడా ఉన్నటువంటి ముద్దాయిలందరూ కూడా కాపులే సబ్జైలు చేసినటువంటి పరిస్థితి. 44 కేసులు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్. ఇంతమంది ఎమ్మెల్యేలని, మంత్రుల్ని కాపుల యొక్క రాజకీయ ఎదుగుదలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ రాష్ట్రంలో. మీరు మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ కాపుల గురించి మాట్లాడేటువంటి అర్హతే లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సోదరులు, జన సైనికులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వంక చూస్తా ఉన్నారు, పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. నీ కళ్ళు కనబట్టలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఏం మాయ చేద్దామని ఈ ప్రజల్ని?
రాష్ట్ర ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, దాంట్లో అన్ని కులాల ఎదుగుదల కోసం ఆలోచించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈ రోజుకి మీరు ఆయన ఏం చేయలేక, ఆయన ఎదురు మాట్లాడలేక, ప్రజలకు చెప్పలేక దొంగ రాజకీయాలు చేస్తా ఉన్నారు. దొంగచాటుగా దొంగ రాజకీయాలు ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారు. అది నాయకుడి లక్షణం అంటే, అది నాయకత్వం అంటే. జగన్ గారంటే ఈరోజు చూడు, బస్సు యాత్ర చూడు, సిద్ధం సభలు చూడు, అశేష జనావాహికి వచ్చి ఆయనకి హారతులు పడుతున్నారు. అది చూడు, అది నిజమైనటువంటి పాలన అంటే. మాయ మాటలు చెప్పి, దొంగ దెబ్బలు తీసి, దొంగ రాజకీయాలు చేసి, హత్య రాజకీయాలు చేసి, కుట్ర రాజకీయాలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటువంటి రోజులు పోయాయి. నీ మాయ రోజులు పోయాయి చంద్రబాబు నాయుడు. నిమిషానికి ఒక వ్యక్తిని, కులానికి ఒక వ్యక్తిని, మతానికి ఒక వ్యక్తిని, ప్రాంతాల్లో ఒక మర్డర్ హత్యల్ని ఉసిగొలిపి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవిత చరిత్ర అది. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి ముందు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ప్రజలు చంద్రబాబు మాటను గాని, చంద్రబాబును గాని చీకొడతా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అతనికి బడుగులు ఎత్తుతున్నటువంటి పవన్ కళ్యాణ్ని ముఖం మీద ఊసేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే మొత్తం వ్యవస్థని తాకట్టు పెట్టేయటం, ఇక్కడ ఆర్థిక పరిపుష్టిని, ప్రతి పేదవాడి కుటుంబంలో పిల్లల చదువు కాడించి ఆర్థిక పురోగతిని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఆయన పరిపాలన కోరుకుంటా ఉన్నారు. అది తట్టుకోలేక మీరు సభలకు పెట్టి ఏం మాట్లాడుతూ ఉన్నారు? బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెయ్యాలి ఏది ఆఖరికి ఎక్కడికి దిగజారిపోయారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మద్యం రేట్లు కూడా వీళ్ళు మాట్లాడే స్థితికి దిగజారిపోయారు. మద్యాన్ని తగ్గించాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ స్కీముని కూడా కాస్ట్లీ మద్యం ఇస్తాం, మద్యం ధరలు తగ్గిస్తాం. ఇదా నాయకుడు లక్షణం అంటే? పేద బడుగు బలహీన వర్గాలు, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళు మెరుగైనటువంటి జీవితాలు గడపాలి అని మద్యానికి దూరంగా ఉంచడం కోసం ఆయన స్కీమ్ని దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే దాన్ని వ్యంగ్యంగా వక్రీకరించి బీరుల రేట్లు చెప్తారు, మద్యం రేట్లు చెప్తారా? ఆఖరికి మీరు ఎక్కడికి దిగజారిపోతా ఉన్నారో మీరు ఆలోచించుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నా. మీరు నీచ రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్లు పెట్టి కొట్టించడమే కాదు, కాజేస్తాను అని చెప్పి మాట్లాడతావా? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగబడితే పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని ఈ రాష్ట్రంలో నుంచే తరిమి కొట్టేటువంటి రోజు దగ్గరకు వచ్చిందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకి, అన్ని కులాలకి పార్టీలు కూడా చూడకుండా సంక్షేమ నిధులు ఇచ్చేటువంటి ప్రజానాయకుడిగా ఈరోజు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేసి రాష్ట్ర పురోగతిలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యక్షంగా ఆయన ఎదుర్కోలేక పరోక్షంగా మరి ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పార్టీ పెద్దల మీద, అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, ఇటు మిథున్ రెడ్డి గారి మీద మీరు చేసే కామెంట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సైనికుల్లాగా పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అది నాయకత్వం అంటే. జగన్ గారి నాయకత్వంలో మీ అందరూ కూడా ఆయన చెప్పినటువంటి సైనికులుగా పనిచేసేటువంటి పరిస్థితి. ఏ ధనదాహానికి కాదు, దొంగ స్కీములకు కాదు, లంచాలకు కాదు మేము పనిచేసేది.
ప్రజా జీవితాల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రభుత్వాన్ని మంచి దారిలో నడపడం కోసం మీరు పరిపాలించారు. 2014 నుంచి 19 వరకు అన్ని స్కీములు స్కాములే. అప్పుడెందుకు గుర్తు రాలేదు పేదవాడు మీకు? ఇప్పుడెందుకు గుర్తొస్తా ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన మీకు అప్పుడు ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సీట్లు కాపులకు అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీములు మీరు ఎందుకు ఇవ్వలేదు? స్కీమ్ అంటే జన్మభూమి కమిటీలు చెప్తే ఇచ్చేటువంటి పాలన కాదు మాది. నేరుగా ప్రతి ఒక్క సచివాలయం ద్వారా లబ్ధిదారులను గుర్తించి నేరుగా బ్యాంకుల్లో అవినీతి లేకుండా జమ చేయటమే జగన్మోహన్ రెడ్డి గారి పాలన. 1 కోటి మంది లబ్ధిదారులు కాపు నేస్తం ద్వారా లబ్ధిదారులు ఉన్నారు. మరి అది 8 విడతలుగా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెడితే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆనందపడేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ దుర్మార్గాల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా, ప్రాంతాలను రెచ్చగొట్టేటువంటి విధంగా కాపులకి ఏం సేవ చేశావు నువ్వు చెప్పి నేను పవన్ కళ్యాణ్ నేను అడుగుతా ఉన్నా. కాపుల పేరు చెప్పి నువ్వు పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో 11 సంవత్సరాలు కావస్తా ఉంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాపులు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి కాపు నాయకుల మీద కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వదలటం కాదా? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏంటిది? నువ్వు పోటీ చేసేది ఒక ఆడపడుచు, కాపు ఆడపడుచు మీద నువ్వు పోటీ చేస్తా ఉన్నావు. ఒక కమ్మోడి మీద పోటీ చేయి, ఒక రెడ్డి మీద పోటీ చేయి, లేదా ఇంకోటి మీద పోటీ చేయి. ఎందుకు పోటీ చేయలో నీకు దమ్ము లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక కాపు ఆడపడుచు మీద నువ్వు పోటీకి దిగుతావు. ఎక్కడైతే కాపు ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎక్కడైతే కాపు మంత్రులుగా చేసినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ గా తీసుకొని ఈ రాష్ట్రంలో నువ్వు చేస్తున్నటువంటి చేష్టలందరూ కూడా కాపు సోదరులను గమనించమని అడుగుతా ఉన్నా. కాపు జేఏసీలు కోరుకున్నది ఏంటి? ఎక్కడైతే కాపులు నుంచున్నారో అక్కడ మనందరం గెలిపించాలని చెప్పి వాళ్ళు ప్రకటనలు ఇస్తా ఉంటే వాళ్ళు ఓడించడం కోసం కేవలం పవన్ కళ్యాణ్ తిరుగుతా ఉన్నాడు. అంటే కాపులు ఎదుగుదల కోరుకుంటా ఉన్నాడా? కాపుల్ని కాలరాసేటువంటి పరిస్థితి కోరుకుంటా ఉన్నాడా అని నేను అడుగుతా ఉన్నా. కాపుల రాజకీయ ఎదుగుదలని నాశనం చేసే వ్యక్తే పవన్ కళ్యాణ్. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్రంలో మొదట విడత 2014, 18, 19, 19, 24, 24, 29 మొన్న మళ్ళీ క్యాండిడేట్ డిక్లేర్ చేసినప్పుడు కూడా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి సీట్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇంకా వాళ్ళ కోట పెరగాలి కదా, ఇద్దరు మధ్యన కాపు సోదరులకు ఎక్కువ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేకపోయారని చొక్కా పట్టుకొని అడగమని చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర కాపు నాయకులందరినీ. ఇటువంటి నేతలు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా పనిచేయరని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాపులు రాజ్యాధికారంలో పాలు పంచుకోవడం కోసం 30 మంది ఎమ్మెల్యేలని మొన్న ఇచ్చారు. మళ్ళీ ఇవాళ సీట్లు ఇచ్చి గెలిపించే దిశగా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు భరించి మరి వాళ్ళని ఎమ్మెల్యేలను చేసేటువంటి బాధ్యత, గురుతర బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అన్ని బాధలు ఓడ్చి కూడా పరిపాలన చేస్తా ఉంటే స్కాములు, స్కీములు కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకెళ్లిపోవడం కోసం, లేకపోతే జన్మభూములకు దారాదత్తం చేయడం కోసం మళ్ళీ జనాల మీద ప్రబలేటువంటి కేసులు పెట్టించే దిశగా ఆలోచించేటువంటి వ్యక్తులను నమ్ముతారా? నేరుగా ఎక్కడ అవినీతి లేకుండా, ఏ ఆడబడుచు కూడా బయటికి రాకుండా స్కీములు మీ ఇంటి దగ్గరికే వచ్చి పరిపాలన అందించే విధంగా చూసేటువంటి, గౌరవప్రదంగా చూసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచిస్తారా?
ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. మరి ఇటువంటి రాతలు ఇంకొక రాస్తే ఈనాడు పత్రికల మీద కూడా మేము కేసులు వేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను.